హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చౌహాన్ వెంకటేష్ని. ఇంతకుముందు చూసిన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను హాస్టల్లో వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ అంతా ఈ కామన్ రూమ్లోనే చేస్తా. ఈ కామన్ రూమే నా యూట్యూబ్ స్టూడియో అని ఇక్కడ. ఈ వ్లాగ్ వచ్చేసి దేని గురించి అంటే యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ కోసం గుజరాత్ వచ్చినప్పుడు ఫస్ట్ నా మెయిన్ థింగ్స్ యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పూర్ స్టూడెంట్గా నా ఫస్ట్ ప్రైమరీ గోల్ ఏంటి అంటే మంచిగా అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ చేయాలి, జాబ్ తెచ్చుకోవాలి అనేది. నేను దాని దిశగానే పనిచేస్తూ నా అకాడమిక్స్ అయితే పక్కన పెడితే స్కిల్స్ అయితే మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ దాంతోపాటుగా నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, ఇంటర్న్షిప్స్ చేశాను, ప్రాజెక్టులు చేశాను. దాని తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాను. జాబ్ జాయినింగ్ డేట్ వచ్చేసి మేలో ఉంది. యాక్చువల్లీ అది మార్చ్ నుండి మేకి ఎక్స్టెండ్ అయింది. ఎందుకంటే బిఫోర్ గ్రాడ్యుయేషన్ జాబ్ చేయడానికి అలో లేదని మా క్యాంపస్ క్రైటీరియా అన్నమాట. అంతా మంచిగానే ఉంది. బట్ లాస్ట్ డే నేను నా గ్రాడ్యుయేషన్ థీసిస్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక నాకు అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ నేను 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఇప్పటి వరకు అట్లీస్ట్ సింగిల్ ప్లేస్ కూడా విజిట్ చేయలే అంటే మీన్స్ నార్మల్గా డిమార్ట్స్, కొన్ని పార్క్ లాంటివి అవి చూసా. బట్ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ అనేవి ఇప్పటి వరకు నేను విజిట్ చేయలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే లాస్ట్ సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్స్ నాతో పాటు ఉండే 6-7 members వాళ్ళు గుంపుగా మేము విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుండే, నన్ను అడుగుతుండే వస్తున్నావా అంటే, నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు. దాంతోపాటు నేను ఎక్కువగా స్కిల్స్ మీద వర్క్ చేస్తుండే, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుండే, కానీ అందుకొరకని వెళ్ళలేదు. కానీ నిన్న నేను ఒక్కసారిగా నా రిపోర్ట్ అనేది నేను సబ్మిట్ చేసేసాక నా ఆల్మోస్ట్ నా గ్రాడ్యుయేషన్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఎండ్ సెమిస్టర్కి సంబంధించిన 2 exams అనేవి రాసిస్తే అయిపోద్ది. దట్టు ఈ సెమిస్టర్లో మాకు లాస్ట్లో ఉన్నవి 2 సబ్జెక్టులు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఒకటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒకటి, 2. ఇంటర్నల్స్ వర్క్ అంతా అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ April 19, 22కి ముందు అయిపోతే 23 నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు లెక్క. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఇన్ని రోజులు నేను అంతా దీనికే టైం స్పెండ్ చేస్తే ఒక్క ప్లేస్ కూడా చూడలేదు అని. అవన్నీ ఇప్పుడు కవర్ చేయాలని నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఈ 25 daysలో నేను దగ్గర అట్లీస్ట్ 5 or 6 ప్లేసెస్ అయినా విజిట్ చేయాలని డిసైడ్ అయిపోయాను. వాటిలో నేను కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్లు వచ్చేసి మంగళ బజార్ అనేది ఒకటి, హైదరాబాద్లో ఒక బజార్ లాంటిది, అలా అది ఒకటి చేస్తాను. దాని తర్వాత ఎస్ఓయు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది, సెకండ్ వన్ వచ్చేసి ఒక టెంపుల్, పౌచా టెంపుల్ అనేది ఒకటి ఉంది. ఈ 3 అయితే పక్కా. దాంతోపాటు ఫోర్త్ వన్ నేమ్ అయితే గుర్తు వస్తలేదు, కానీ ఈ 4 అయితే పక్కా నేను విజిట్ చేస్తాను. వాటికి సంబంధించిన వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ దట్టు నేను జాబ్ అయితే వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళంగా జాబ్ చేస్తానా, లేకపోతే మరి ఏమైనా సెకండ్ ఆల్టర్నేటివ్స్ అనేవి ఉన్నాయా అనే వాటి గురించి కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదొకటే.